నందమూరి నటసింహంగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న బాలయ్య బాబు నందమూరి తారక రామారావు తర్వాత ఆ ఫ్యామిలీ బాధ్యతలని తన భుజాల మీద వేసుకున్నారు. ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ మూడో తరం వారసుడిగా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ బరువు నిలబెడుతున్నప్పటికీ రెండవ తరం హీరోగా మాత్రం బాలయ్య బాబు నందమూరి ఫ్యామిలీ మొత్తాన్ని తన భుజ స్కందలపైన మోసుకుంటూ వచ్చారనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక మొత్తానికైతే ప్రస్తుతం బాలయ్య బాబు హవా నడుస్తుందనే చెప్పాలి. ఇంతకు ముందు వరుసగా 3 సినిమాలతో సక్సెస్ను సాధించిన బాలయ్య ఇప్పుడు బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాతో కూడా మరో సక్సెస్ని కొట్టడానికి రెడీ అవుతున్నారు. ఇక ఈ సినిమా తర్వాత బోయపాటి డైరెక్షన్లో కూడా ఒక సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈ సినిమా ఈ సంవత్సరం ఎండింగ్ నుంచి సెట్స్ మీదకు వెళ్ళబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొత్తాన్ని బోయపాటి ఫినిష్ చేసినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో సరికొత్త కాంబోని సెట్ చేస్తున్నాడట. ఈ సినిమా కోసం మ్యూజిక్ డైరెక్టర్గా హర్షవర్ధన్ రామేశ్వర్ను తీసుకోబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఈ సినిమా కోసం ఒక హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ని తీసుకోబోతున్నట్లుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. ఇక ఈ సినిమాతో బోయపాటి రొటీన్ మార్క్ని పోగొట్టుకొని ఒక వెరైటీ సినిమా చేస్తానని బాలయ్య బాబు అభిమానులకు హామీ ఇచ్చాడు. తను కూడా తన రొటీన్ ఫార్మాట్ని వదిలేయబోతున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇక ఇది ఇండస్ట్రీకి శుభ పరిణామం అనే చెప్పాలి. ఇక బోయపాటి రామ్తో తీసిన స్కంద మూవీ ఏ మాత్రం ప్రేక్షకులను అలరించకపోగా ఆయనకు బ్యాడ్ నేమ్ను తీసుకువచ్చింది. కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ని సాధించాలని చూస్తున్నారు.